దేవుని మహాకృపలో మరొక రాత్రి దేవుని వాక్యం వినే గొప్ప భాగ్యం దేవదేవుడు మనకు అనుగ్రహించాడు. ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలాన్ని పెంచి ప్రభు సన్నిధిలో ఇలా దేవుని వాక్యం వినగలుగుతున్నామంటే దేవుడు మనకు అనుగ్రహించబడినటువంటి గొప్ప భాగ్యం. ఎందుకంటే వాతావరణంలో ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో కూడా యేసయ్య వాక్యాన్ని వినడానికి మనం కూడి రాగలిగాం. ఈ సువార్త కూడికలో దేవుని వాక్యం వినే గొప్ప అవకాశం ప్రభు మనకు ఇచ్చాడు. ఎక్కడెక్కడి నుంచో మనం ఆయా ప్రాంతాల్లో ఉన్న దేవుని వాక్యాన్ని వినే ఆసక్తిని ప్రభు మనకి ఇచ్చాడు. అందులో బట్టి మనం ఎంతగానో సంతోషించాలి. కానీ కొందరి జీవితాలకు వారి జీవితాల్లో ఇటు ధన్యత లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రార్థన లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. సంతోషం లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక వ్యక్తి జీవితంలో బలహీనతలకు నిలబడడానికి కారణాలు ఉన్నాయి. అనేక రకాల కారణాలు మానవుని జీవితాలు ఉన్నాయి. ఆశీర్వాదానికి కారణాలు ఉన్నాయి, శాపానికి కూడా కారణాలు ఉన్నాయి, సంతోషానికి కారణాలు ఉన్నాయి, దుఃఖానికి కూడా కారణాలు ఉన్నాయి. కారణం లేకుండా ఏది కూడా జరగడానికి అవకాశమే లేదు. ఈ రాత్రి వేళ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో మొదటి పుస్తకం ఏదై ఉండొచ్చు అంటే, మొదటి పుస్తకం అంటే రాసిన దాంట్లో మొదటి పుస్తకం ఏదో తెలుసా? యోబు గ్రంథం. కానీ బైబిల్ గ్రంథంలో వరుస క్రమంలో ఇది మొదటి పుస్తకం అంటే ఆదికాండం అంటాం. బైబిల్ గ్రంథంలో రాసిన మొదటి పుస్తకం ఏదంటే యోబు గ్రంథం రాశారన్నమాట. యోబు గ్రంథం రాయబడింది. ఆ తర్వాత మరికొన్ని గ్రంథాలు రాయబడుతూ వచ్చాయి. కానీ ఈ గ్రంథమును మనం గమనించినప్పుడు యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవునితో భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. నిష్కారణముగా, ఈ మాట రాసుకోవాలి. నిష్కారణముగా అంటే కారణము లేకుండా అతని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించను. అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడా? ప్రభు తన మాటలు ఈ రాత్రి వేళ ఈ వాక్యమును ఆశీర్వదించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. తల వంచి ప్రార్థన చేసుకున్న పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, కారణము లేకుండా కారణాలు కలిగి అన్న శీర్షికను ఈ రాత్రి వేళ మా ముందుకు మీరు తీసుకుని వచ్చారు తండ్రి. యోబు జీవితంలో ఏ కారణను బట్టి తన కుటుంబ స్థితి ఎలాగూ అనుభవించగలిగిందో ఈ రాత్రి వేళ మాతో మీరు మాట్లాడండి. ఎంతోమందికి పిల్లలు లేక, ఉద్యోగాలు లేక, గర్భఫలము లేక, వాహనాలు జరగక, ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధపడుతున్నారు. జీవితంలో కష్టాల్లో, బాధల్లో, రోగాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఆప్తులు కోల్పోయి, అండ కోల్పోయి, అవసరాలు కోల్పోయిన బాధపడుతున్న వారందరి జీవితాల్లో మీ సహాయం కొరకు అడుగుతున్నాం. ఒక్కొక్కరికి వారు తగిన విధంగా మీ చిత్తానుసారంగా వారి జీవితాల్లో మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వాక్యాన్ని చదువుకున్నాం తండ్రి. మా అందరితో మీరు మాట్లాడిన ఆయన శాలేంశ్వరం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరితోనూ మీరు ఆశీర్వదించి వారితో మాట్లాడి వారికి మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను రక్షణకరంగా సహాయము చేయమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తూ ముగిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యమును మనం చదువుకుందాం. ఇందులో మనం గమనం చేసినప్పుడు ఈరోజు మన అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తే, నిష్కారణంగా అతడు పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించును అని మాట్లాడదాం. అంటే నిష్కారణం అంటే అర్థం ఏమంటే కారణము లేకుండా ఒక కుటుంబాన్ని పాడు చేశాడు. ఎవరు అతడంటే అతని పేరు సాతాను. కుటుంబాల మీద దాడి చేసేది ఎవడి లక్షణం అంటే అదే సాతాను లక్షణం. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ప్రతి కుటుంబం దగ్గరికి ఎవరు వస్తున్నాడు? సాతాను వస్తున్నాడు. వాడు ఇంటికి దగ్గరికి రావడం కాదు, ఒంటిలోని కూడా వస్తున్నాడు. వాడు ఎవరి మీదకి వస్తున్నాడంటే భక్తి కలిగిన కుటుంబాల దగ్గరికి వస్తున్నాడు, భక్తి లేని కుటుంబాల దగ్గర కూడా వస్తున్నాడు. మనం భక్తిలో ఉన్నా ఇప్పుడు మరి ఇప్పుడు ఒక ప్రశ్న వేలి, భక్తుల దగ్గరికి మరి భగవంతుడే కదా రావాలి, మరి దురాత్మలు ఎట్టు వస్తున్నాయంటారా? అంటే
శోధనల మధ్యలో, పరీక్షల మధ్యలో అవకాశం ఇచ్చింది ఎవరు? అవకాశం ఇచ్చింది దేవుడే. ఎవరికి? సాతానుకు అవకాశం ఇస్తే మనము తప్ప ఏదైనా చేయనడు. ఇంకను తన యథార్థతను వదలక ఉన్నాడా అంటే ఏమన్నాడు తెలుసా? నువ్వు ఆ ఇంటి చుట్టూ ఏం వేసావు? కంచి వేసావు కదా. ఏదొస్తారు కంచిది? ఇప్పుడు ఇక్కడ నేర్చుకోవాల్సిన మాట, ఏ కుటుంబం చుట్టూ దైవ కంచె ఉంటుందో ఆ ఇంటి మీద ఎటువంటి శక్తుల ప్రయోగమైనా, ఎటువంటి దురాత్మల ప్రయోగమైనా రాదు, జరగదు కూడా. అయితే ఏం జరగాలి అక్కడ? దేవుని యొక్క ప్రార్థన. ఆ కుటుంబం దేవునితో మాట్లాడుతూ ఉండాలి, ఆ కుటుంబం దేవునితో కలుస్తూ ఉండాలి, ఆ కుటుంబం దేవుని ఆరాధిస్తూ ఉండాలి, ఆ కుటుంబంగా కూడి దేవుని నామ స్మరణ భజన జరుగుతూ ఉండాలి. భజన జరగకుండా, భక్తి జరగకుండా మనం భాగ్యమును సంపాదించలేము. ఇక్కడ కుటుంబానికి నష్టం కలిగించాడు. ఎంత నష్టం అంటే తీరని నష్టం. ఆ నష్టాన్ని ఎవరు కూడా పోర్చలేరు, ఎవరు తీర్చలేరు, ఎవరు కూడా ఈలేడు. ఊజు దేశములోనే గొప్ప ధనవంతుడు ఆయన పేరే యోబు గారు. ధనవంతుడైన వాడు ఏ పరిస్థితికి వచ్చాడంటే దీన దరిద్రతులానికి వచ్చాడు. వాటన్నిటిని అనుభవించడానికి ఆయన ఇష్టపడ్డాడు, కానీ దేవుని మాత్రం దూషించలేదు. ఈరోజు మనమైతే ఒకవేళ మన బండి పోయిందనుకో, ఏమంటే ఏం ప్రభువా నా బండి పోయిందని ఆయన. ఒకవేళ మనకి ఇంకేదైనా పోతే కొన్ని సందర్భాల్లో మన కుటుంబం మీద, మన వ్యక్తుల మీద దాడి చేస్తాడు. ఆ దాడిని మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి, రైట్, ఎదిరించాలి, దాంతో పోరాడాలి, మనం జయించాలి. అలా లేకపోతే ఏమైనా మనం ఆలోచిస్తే సాతానికి లొంగక, వాడి మాటలకు బెదరక, కష్టమైన నష్టమైన బాధైన అసలు ఎత్త భరించంటే కురుపులతో పురుగులతో అనుభవించాడండి. అంత కఠినమైనటువంటి దీనస్థితిని అనుభవించడం. తప్పు ఏమైనా చేశాడా? లేదే. మోసమైనా చేశాడా? లేదే. దగ అయినా చేశాడా? లేదే. అన్యాయమైనా చేశాడా? లేదే. అక్రమమైన చేశాడా? లేదే. ఎవరికే హాని చేశాడా? లేదే. ఏమీ చేయకపోయినా నిష్కారణంగా, కారణము లేకుండా, తప్పు లేకుండా, ఎటువంటి దోషము లేకుండా ఆ కుటుంబం మీదకి సాతాను ప్రభావం ఏర్పడింది. అసలు దేవుణ్ణి ప్రేరేపించాడంట. ఎవరిని? ఈరోజు మనుషులు ప్రేరేపిస్తున్నాడు సైతాను, దేవుని కూడా ప్రేరేపిస్తున్నాడు సైతాను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యాన్ని బట్టి మనం గమనిస్తే, నిష్కారణంగా అతడు పాడు చేయుటకు నువ్వు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను యథార్థ వదలక నిలకడగా ఉన్నాడా? అపవాది చర్మమును కాపాడుటకే చర్మమును, తన ప్రాణము కాపాడుకే తన కలిగినది యావత్తును నడుకిచ్చినావు కదా. మళ్ళీ ఏమంటాడా? నువ్వు ఇచ్చినావు కదా అని చెప్తాడు. అంటే ఇప్పుడు ఏమంటే అది కూడా వద్దు, నాకు అవకాశం వద్దు, నేను చేస్తా. చర్మం కప్పావు, నరాలు పెట్టావు, గుండె పెట్టావు, అన్నీ బాగుంది, అంత నువ్వు కప్పావే, అన్నీ నువ్వు సమకూర్చావే, అన్నీ నువ్వు సెట్ చేసినవే, నువ్వు సెట్ చేసి బాగున్నందువల్లే నేనేం చేయలేకపోతున్నా, ఒక్కసారి నాకు అవకాశమే. ఎవరిని అడుగుతాడా? దేవుడే చేసినటువంటి దూతలే దేవుని అడుగుతున్నామని తన బిడ్డలను నాశనం చేయాలి. అప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడు. తన యథార్థత వదలని ముందుగానే సాక్ష్యం ఇచ్చాడు. ఏమి వదలేదట? జీవితంలో తన యథార్థతను కోల్పోలేదు, మరొకరిని ఆశ్రయించలేదు, మరొక వ్యక్తుల దగ్గర పోలేదు, మరొకరికి చెప్పలేదు. ఏమైనా తన ఇచ్చిన దేవుని దగ్గరే. మీరు గమనించండి, యోబు జీవితంలో అంతటి కారణానికి, శ్రమకు కారకుడు ఎవరంటే సైతానేయుడు. దేవుడేమో గుమ్మునున్నాడు, అతడు దేవునితో బాగున్నాడు, దేవునితో ఆరాధనలో ఉన్నాడు, రోజు ప్రార్థనలో ఉన్నాడు, తన కుటుంబం బాగునింది. కానీ ఓరవలేక కుటుంబాన్ని ఏం చేశాడు? అవును, ఫస్ట్ మీద ఎవరి మీదకి వచ్చంటే బిడ్డల మీద చూపించాడు, ఆస్తి మీద చూపించాడు, వ్యక్తుల మీద చూపించాడు. ఏమండి? అయితే దేవుడు ఏం చేశాడంటే తన భార్యని మాత్రం దేవుడు చంపనివ్వలేదు. ఆయన సంకల్పంలో మరలా పిల్లలు ఇవ్వాలి కాబట్టి దేవుని సంకల్పంలో అందరినీ పాడు చేశాడే, కానీ భార్యాభర్తల మీద దేవుడు పాడు చేయకుండా చేశాడు. ఒకవేళ ఎన్ని శ్రమలకుండా తను వెళ్ళినా, తన బిడ్డలు వేరే వ్యక్తులుగా మారిపోయినా, తన జీవితాన్ని సైతాను ప్రారంభంలో నష్టపోయినా, కష్టపడినా, తను ఎలాగునంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించడానికి కారణం ఏమిటి? దేవుని వాక్యంలో అతని జీవితంలో చివరికి నెమ్మది పొందాడు. ఏం పొందాడు? పొందాడా లేదండి?
ఆశీర్వాదం పొందాడా లేదా? దీవెన పొందాడా లేదా? మేలు పొందాడా లేదా? వృద్ధి పొందాడా లేదా? ఫలించాడా లేదా? ఎప్పుడు వచ్చింది ఇవన్నీ కూడా అని అంటే ఆ శోధనలో, ఆ శ్రమంలో, ఆ ఇబ్బందులో, ఆ కష్టములో తట్టుకొని ఓర్చుకొని నలిగి తన జీవితాన్ని నడిపిస్తూ వచ్చాడు. తన జీవితాన్ని అలా నడిపిస్తూ వచ్చాడు. చూడండి 119వ కీర్తనలో 165వ చరణం. 119, 165 బైబిల్ ఉన్నవారు తీసి చదివి సహకరించండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఏంటందట? ఎంతో నెమ్మది కలగదు అని చూస్తున్న తర్వాత చూడండి, వాళ్ళు తూలి త్రొట్టెలకు కారణం లేదు, పడిపోవడానికి ఆ కుటుంబంకు కారణం లేదు, కూలిపోవడానికి ఆ కుటుంబం కారణం లేదు. ఏ కుటుంబం ఇది? యోబు కుటుంబం. ఎలా రాసుకోవాలి? ఎందుకు కారణం? దేవుని ఎక్కువగా ప్రేమిస్తుంటే శోధన అంత ఎక్కువైంది, శ్రమ అంత ఎక్కువైంది, దరిద్రత అంత ఎక్కువైంది, బాధ అంత ఎక్కువైంది, రోగం అంత ఎక్కువైంది. ఈరోజు యేసుప్రభువు నమ్ముకుంటే మీకు శోధనలు వస్తాయంటే గుడికి ఎవరైనా వస్తారా? అన్నా ఏనా వస్తారా? ఏందయ్యా గుడికి పోయి మనశ్శాంతికి పోతాం, నెమ్మది కోసం పోతున్నాం, రోగాలు వస్తుందని చెప్తే ఇంకెందుకు పోతాం గుడికా అంటారు. దేవుని పిల్లలకి ఏముందో తెలుసండి, ఇట్టి శ్రమలు ఉన్నాయి. దేవుని ప్రేమించు వారికి శ్రమల్లో తొట్టిల్లారు. మరి యోబు దేవుని ప్రేమించలేదంటే తన ప్రార్థనాపరుడు. ప్రతి దినం తన బిడ్డల కొరకై ఏం చేసిన? బిడ్డల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అంటే ప్రార్థించేవాడు అంటే దేవుని ప్రేమించేవాడు కదా. ఇప్పుడు మనకు బైబిల్ ఉంది కదా, వాక్యం చదువుతున్నాంలే, ధర్మశాస్త్రం మన చేతిలో ఉంది, ఇప్పుడు మనం చదువుతున్నాం. ఆ రోజులో హృదయమే ధర్మశాస్త్రం, దేవుని ప్రేమించడమే ధర్మశాస్త్రం. నన్ను ప్రేమించువారు మనం ఈ లోకంలో దేవుని ప్రేమిస్తున్నాం, ఆస్తికర్తలు అవుతున్నాం, కొన్ని సందర్భాలు అనారోగ్యం కూడా వస్తున్నాయి. దేవుని ప్రేమించిన అనుభవాలు, శ్రమలు కూడా ఉన్నాయి. యోబు ఎక్కువగా ప్రేమించే కొందికి అంత ఎక్కువగా శోధన వచ్చింది. కానీ వాటన్నిటిలో యోబు ఎలాగున్నాడు? ఏమండి, దేవుని ప్రేరేపించగలిగినంతగా యోబు కుటుంబం మీద దాడి కలిగిన వాళ్ళ తమ భక్తి జీవితం మాత్రం మానలేదు. వారు ఆరాధించడం మానలేదు, ప్రభుని స్తుతించడం మానలేదు. ఇరుగు పొరుగు వారు ఎన్నెన్నా వాళ్ళ ప్రార్థనకు పోతున్నారు, వారు గుడికి వెళ్తున్నారు, వాళ్ళు ఏంది అట్టున్నారు, వీళ్ళేంది ఎట్టున్నారు, వాళ్ళ కుటుంబం అట్టుంది, ఎన్ని సూటిపోటి మాటలు అనుభవిస్తూ ఉన్నా, తన స్నేహితులు వచ్చి కూడా రకరకాలుగా మాట్లాడినా తన యథార్థతను మాత్రం కోల్పోలేదు. క్రైస్తవం నేర్చుకోవాల్సిందే తెలుసా, యోబు ఒక రోల్ మోడల్గా మనం అర్థం. యోబు అంత భక్తి పరులు కాకపోవచ్చు, ఆయనకు 100% అయితే ఒక 10% మనం వేసుకుందాం అందులో, నిజమా కదండి? అంత కోటీశ్వరులు కాదు, అంత భక్తి పరులు కాదు, అంత త్యాగం కలిగిన వారు కాదు, అయినా ఒక 10% మనం వేసుకుంటే 100%, 100%లో 100కి 10 మార్కులు లెక్కన వేసుకుంటే ఇప్పుడు మనం ఎలాగుండాలి? తట్టుకోవాలి, నిలబడాలి. ఆ రాబడిన మాట ధర్మశాస్త్రానికి కారణం ఏమండిందంటే, దానికి కారణం లేకపోయినా, కారణం ఏ హేతు ఏమీ లేకపోయినా శ్రమల కొలిమిలో పుట్టం వేయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు చాలామంది జీవితంలో ఇటువంటి కొలిమి గుండా వెళ్తున్నారు. కుటుంబాలు ఎన్నో రకాల శ్రమలు, ఎన్నో రకాల బాధలు మనం పడగొడుతున్నాడు, మనం విడగొడుతున్నాడు, మనం చెడగొడుతున్నాడు. అయినా మనం ఎలాగ ఉండాలి? నిలబడి ఉండాలి. దేవునితో మనం నిలబడి ఉండాలి, ప్రభువుని వెంటాడుతూ ఉండాలి. మనం ఎవరు వెంటాడుతుంటాడు? సైతాను మనం వెంటాడుతుంటాడు. మనం ఎవరిని వెంటాడాలి? దేవుని వెంటాడుతుండాలి. వాడు మనం వెంటాడితే మనం ఎవరిని వెంటాడాలి? ఎందుకో తెలుసా? ఆ వెంటాడితే ఆయన మనల్ని కాపాడుతాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు, ఆయన మనల్ని విడిపిస్తాడు, ఆయన మనల్ని తప్పిస్తాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు, మనం కోరింది నెరవేరుస్తాడు, మన జీవితానికి ఆయన సెట్ చేస్తాడు. అందుకే మనం ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట మనం చదువుదాం. యోబు గ్రంథం ఇర్మియా గ్రంథం 29:7లో ఏం రాయబడిందంటే ఒక వాక్యాన్ని చూద్దాం. యోబు ఆశీర్వాదానికి కారణం ఏమిటి? చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమం కొరకు దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయండి. క్షేమం కొరకు ప్రార్థన చేస్తే తర్వాత దాని క్షేమము మీ క్షేమమునకు చూస్తున్నారా? క్షేమం కొరకు మనం ఏం చేయాలి? మరి యోబు ఏం చేశాడు? మొదటి అధ్యాయంలో ప్రార్థనతో ప్రారంభించాడు,
చివరి అధ్యాయం వచ్చే కొద్ది కూడా సరే తన ప్రార్థన మాత్రం ఆపరా. శత్రువులు వచ్చినా, తన స్నేహితులు వచ్చినా వాళ్ళ కొరకు ఏం చేశాడు? ఒకటి కుటుంబంలో ప్రార్థన చేశాడు, స్నేహితుల మధ్యలో ప్రార్థన చేశాడు, వ్యక్తిగతంగా ప్రార్థన చేశాడు. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం, నీ క్షేమానికి కారణం ప్రార్థన. ఈరోజు మన కారణం ఏమిటో ఆలోచించాలి. మనం క్షేమం పొందాలంటే ఏం కారణం అంటే ప్రభువుని వెతకాలి. ప్రార్థనలో వేకునే నిన్ను వెతికదనయ్యా, ప్రభువుని వెతకాలి, దేవుని కార్యక్రమంలో సహవాసం వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన సహవాసం వెతకాలి, ఆయన స్తుతించడం వెతకాలి, ఆయన కొనియాడడం వెతకాలి. నిత్యము ఆయన ధ్యానములో మనం వెతకగలిగితే, మనం ప్రార్థించగలిగితే మనకు క్షేమం కలుగుతుంది. యోబులో ఈ గుణాలు ఉన్నాయి. కారణము లేకపోయినా నిష్కారణంగా తన శ్రమల కొలిమిలో పుట్టవేయబడినా కానీ కారణం తగిన ఆశీర్వాదాన్ని అనుభవించాడు. అసలు మనం ఊహించున్నాం. యోబు కూడా అనుకొని ఉన్నాడు. ఎంతమంది పోగొట్టుకున్నాడో, ఎంతమంది 10 మంది సంతానం పోగొట్టుడు. దేవుడు ఎంత 2 రెట్టింపులు రాశాడు అనమాట. అంటే ఎంతమంది? 20 మంది సంతానం అయ్యాడు. ఆలోచిస్తున్నారా? అక్రమం సంతానం కాదు, దేవుడు నీతి న్యాయముతో ఉన్న సంపాదనతో, మరి ఆయన జీవితానికి దేవుడు ఇచ్చిన సహకారితోనే 20 మందిని మరలా కన్నాడు. అది దేవుని యొక్క సంకల్పం, అది దేవుని యొక్క ఉద్దేశం. ఈ రోజున మనం చూస్తున్నాం ఏమండి, ఎన్నో రకాలైనట్టు లోకంలో కన్నుతున్న విధానం చూస్తుంటే అనేక రకాలుగా ఉన్నప్పటికీ కూడా తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు, ప్రార్థనలో క్షేమాన్ని సంపాదించాడు. కాబట్టి విశ్వాసాలకు మనం ఏం మానకూడదు? ప్రార్థన మానకూడదని నేర్చుకోవాలి. నిష్కారణంగా కారణం లేకుండానే మనకు శ్రమలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, కారణం లేకుండానే నాకెందుకు వచ్చింది, ఉన్నట్టు కూడా జ్వరం వచ్చింది ఏమంటావు? ఎందుకు వచ్చిందంటే వస్తుంది. ఏమంటే ఎందుకు పడిపోయింటే కళ్ళు తిరిగి పడిపోయినావు, నీ కళ్ళు తిరిగిందా అంటారు. అంటే కళ్ళు తిరిగిన దానికి ఏం చేయాలి? శరీరంలో సరిగ్గా ఫుడ్ సరైన విధానం లేనప్పుడు మన పరిస్థితులు మనం చూసినప్పుడు ఏమవుతుందంటే మొత్తం మీద అతని పరిస్థితులు చాలా తారుమారు అవుతుంది. అందువల్ల దేవుని వాక్యం ప్రకారం మన జీవితాల్లో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఎట్టుండాలి? జాగ్రత్త కలిగి, మెలకు కలిగి జీవించాలి. ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాం. నిష్కారణంగా మనం చూస్తున్నాం. మన క్షేమం పొందాలంటే ఏం చేయాలి? ప్రార్థన ఆపేవా మన క్షేమాన్ని కోల్పోతాం. ప్రార్థన ఆపేవా సమస్తాన్ని వైభవాన్ని కోల్పోతాం. యోబు కానీ ప్రార్థన కానీ మానేసుంటే ఏమండి సమస్తాన్ని కోల్పోయి ఈరోజు వాక్యం మనం చదువుకునేవారు కాదు. దేవుని వాక్యంలో రాయబడిన మాట ప్రకారం మనం ఆలోచిస్తే నిష్కారణంగా శోధించబడ్డాడు, నిష్కారణంగా శ్రమలు పొందాడు, కారణము లేకుండా ఆయన అటువంటి శ్రమలు అనుభవించాడు. మనం కొన్ని శ్రమలకే భజ్జన పడిపోతున్నాం. కొంత శ్రమే. కొన్ని సందర్భాలు మనం ఆనందం, కొన్ని సందర్భాలు కోప్పడి వెళ్ళిపోతాం, కొన్ని సందర్భాలు ఇంట్లో రచ్చలు జరుగుతాయి, కొన్ని సందర్భాలు అలిగి పొడుస్తాం, దేవుని మీద అలగతాం, కుటుంబస్తుల మీద అలగతాం. ఎందుకైంది, నేను వస్తున్నానే, నేను చేస్తున్నానే, నేను ఇస్తున్నానే, నేను ఉంటున్నంటే ఆయనకంటే మనమా? ఎవరికంటే? శోధన ఆయనకే వచ్చిందంటే భక్తుడు, నా భక్తుడు అని చెప్పాడు. ఆయన అంత అనుభవిస్తూ ఉంటే యథార్థవంతుడైన ఆయన సాక్ష్యం పొందినవాడే అంత కనిపిస్తే మనం ఎంత బచ్చాలం. అసలు మన భక్తి తెలిస్తే దేవుని ముందు పెడితే నీ పర్సంటేజ్ ఎంత డిగ్రీ పెట్టేది తెలిసిపోతుంది. పాలు పెడితే ఏం తీసుకుంటారా? వారు డిగ్రీ పెడతారు, అట్ట తేలిపోతుంది. రోజు పాలు పోసారు, అదే పాలు వెతుకుమని చూడండి, రోజుకు ఒక డిగ్రీ మారుతున్నది. నీళ్ళు కూడా పోయలేదు సార్, ఎందుకు ఈ డిగ్రీ అయిపోతుందంటే అది పలసమైంది. నిన్న బాగునింది, ఆటోమేటిక్గా రోజు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. దేంట్లో? పాలలో కూడా తేడా ఉందంటే పాలు కల్మషము లేనిదండి. ఏ పాలు? ఆవు పాలు కల్మషం లేని. ఇంకోటి ఏదో తెలుసా? కల్మషం లేనిది కొబ్బరి నీళ్ళు కూడా కల్మషం లేనిది. అంత కల్మషమైనటివే అవి కూడా కల్తీగా వాసన అయిపోతున్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది ఈ రోజుల్లో. అది కూడా సరిగ్గా లేకుండా పోతున్నాయి. అర్థమవుతుందా? మరి మనం ఎంత కల్తీ లోకం నుండి మనం కల్తీలుగా బ్రతుకుతున్నాం. మనం కల్తీ కలిగిన లోకంలో మనం ఉన్నాం కాబట్టి కల్తీ అయిపోతున్నాం మన జీవితాలు.
అన్నీ కల్తీనే. ఒళ్ళు కల్తీ, తినేది కల్తీ, జీవించేది కల్తీ, ఉండే స్థలం కల్తీ. కల్తీ లోకంలో మనం కూడా ఏమవుతున్నాం? కల్తీ బ్రతుకుతున్నాం. వీటన్నిటి నుంచి మరలా ఎక్కడ పోవాలి? పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళాలి. మనం ఉండే స్థలాలు అపవిత్రమైనవి, అయితే దేవుని సన్నిధి పవిత్రమైనవి. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామను ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటా అని చెప్పాడు. కాబట్టి మనం ప్రార్థనలో కూడుకోవాలి. క్షేమం కొరకై యోబు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కాబట్టి మన క్షేమమును మన చేతులు. సైతాను ఆలోచన కలిగిస్తాడు, అభ్యంతరాలు కలిగిస్తాడు. యోబు కుటుంబంలో వచ్చిన అభ్యంతరాలు ఎంత అభ్యంతరం అంటే అన్ని కళ్ళ ముందు ధ్వంసం అయిపోయింది. కళ్ళ ముందు బిల్డింగే కూలిపోయింది. అసలు ఏ కారు లేకుండా బిల్డింగ్ కూలిపోయిందండి. పెట్రోల్ లేకుండా బండి ఆగిపోతే రీజన్ ఉన్నది. పెట్రోల్ కూడా బండి ఆగిపోయిందంటే మెకానిక్ దగ్గరికి పోతే అసలు ఏమీ లేదు, ఏమంటే అన్నాడు అనుకో, అన్నీ బాగుందంటే మళ్ళీ ఎందుకు ఆగిస్తారంటే ఉండి చెక్ చేసి చూద్దామంటాడు. అర్థమవుతుందా? ఈరోజు మన జీవితాల్లో సాతాను యొక్క ఆలోచనల ద్వారా, సాతాను ప్రభావాల ద్వారా కుటుంబాలు వేలుబడి చేస్తున్నాడు వాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 16:23లో వాక్యాన్ని చదువుదాం. 16:23 ఏం రాబడింది అక్కడ వాక్యం? సాతానా నా వెనక్కి పో, నీవు నాకు అభ్యంతర కారణమైన ఉన్నావు. అంటే అభ్యంతరాల కారణం ఎవరు? ఇప్పుడు సాతానుడే. పడిపోవడానికి కారణం ఎవడు? సాతానుడే. నష్టపోవడానికి కారణం ఎవడు? సాతాను. మన కారణాలన్నిటికీ కారకుడు సైతాన్. వాడు మన దగ్గరికి రాకుండా, మన దరికి రాకుండా, మన కుటుంబాల దగ్గరికి రాకుండా, మన చుట్టూ రాకుండా వాడు ఎట్టుంటాడో తెలిసిన? మన చుట్టూ ఒక వైఫై లాగుంటాడు వాడు. ఇంటికి వైఫై ఎట్టుంటుందో తెలిసిన? ఇంటికి వైఫై ఎలాగో సైతాను నీ ఒంటికి వైఫై ఎలాగ తిరుగుతూ ఉంటాడు. చుట్టూ నీతోనే ఉంటాడు వాడు. అంత మాత్రం కాదు, దేవదూతలు నీకు ఒక వైఫైగా ఉంటారు. దేవుడు నీతో ఒక వైఫైగా ఉంటాడు. ఆలోచిస్తున్నారా? ఎవరు నీ చుట్టూ ఉన్నారో, ఎవరు నిన్ను పాడు చేస్తున్నారో నీ వెరికి ప్రభువుని స్తుతించడానికి మనం సరిపోయిన వారం ఉండాలి. అభ్యంతరాలు వస్తున్నాయి. సంఘాల అభ్యంతరాలు, కుటుంబాల అభ్యంతరాలు, భార్యాభర్తల మధ్యలో అభ్యంతరాలు, బిడల మధ్యలో అభ్యంతరాలు, ఏమండి విశ్వాసుల అభ్యంతరాలు. కారణం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. సాతాను అలా క్రియేట్ చేసి, అలా రెచ్చగొట్టి, అలా పడగొట్టి, అలా విడగొట్టి, అలా చెడగొట్టే పనులు చేస్తున్నాడు. దాన్ని గ్రహించాలి. ఎక్కడ జరుగుతుంది ఇది కారణం? ఎందుకు విడిపోతున్నారు? ఎందుకు పడిపోతున్నారు? ఎందుకు ఓడిపోతున్నారు? ఎందుకు గెలవలేకపోతున్నారు? ఎందుకు కృంగిపోతున్నారు? ఎందుకు నీరసమైపోతున్నారు? ఎందుకు భక్తిని కోల్పోతున్నారు? కారణం ఏమి అంటే కారణం ఎవడు? అది. ఎందుకంటే వాడు పడద్రోయబడ్డాడు, మనం పడిపోవాలి. అర్థమైందా? వాడు పడదోయబడ్డాడు, మనం పడిపోవాలి. మనం పడిపోతే వాడు ఆనందిస్తాడు, మనం చెడిపోతే వాడు ఆనందిస్తాడు, మనం పాడైపోతే వాడు ఆనందిస్తాడు, మనం కన్నీరు గారిస్తే వాడు ఆనందిస్తాడు, మన సంతోషాన్ని వాడు ఓర్చుకోలేడు. ఒక మాట చెప్పంటే మనం బాగుండేది వాడికి ఇష్టం ఉండదు. మన చుట్టూ వాళ్ళకి కూడా మనం 2 అంతస్తుల బిల్డింగ్ ఇల్లు అయిపోయింది అనుకో, దేవుని మహాకృపలో ఇల్లు 2 అంతస్తుల బిల్డింగ్లు వేసింది అనుకో, ఇల్లు కొట్టి కొత్త బిల్డింగ్ కట్టాము దేవుని మహాకృపలో, చుట్టూ ఏమనుకుంటారు? ఇప్పుడు విశ్వాసులు ఏమనుకుంటారు చెప్ప? విశ్వాసులు ఏమంటే ఇంట్లో రోజు ప్రార్థన జరిగింది దానివల్ల దేవా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించామంటది. అది సంఘంలో ఉన్న విశ్వాసులకి లోకంలో వ్యక్తులకు ఉన్నటువంటి వ్యత్యాసం. దాన్ని గ్రహించాలి. నువ్వు ఏది మేలో, ఏది కీడో, ఏది నాణ్యమో, ఏది రమ్యమో ఆలోచన చేయాలి. నీ సహవాసం ఎవరితో ఉండవో జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుని వాక్యంలో చూస్తున్నాం, అభ్యంతరాలకు కారణమైన వాడు సాతాను చూస్తున్నాం. ఇంకా దేవుని వాక్యంలో మన జీవితాల్లో చాలామంది జీవితాలు ఎప్పుడైతే ఈ అభ్యంతరాలు ప్రారంభమైందో వాడు భక్తిహీనుగా మారిపోతాడు. ఏమైపోతాడు? సైతాను వారిలో ప్రవేశిస్తే వాళ్ళు ఏమో భక్తులు కాదు, వాళ్ళు ఏమోలాంటి వారు భక్తిహీనులుగా అయిపోతారు. సామెతల గ్రంథం ఉన్నాయన 15వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి వచ్చుబడి శ్రమకు కారణం. అంటే సంపదలు లేకపోవడానికి కారణం ఏంటి? అక్కడ గమనిస్తున్నారా? భక్తిహీనులే కారణం. ఈరోజు భక్తిహీనులు బాగా సంపాదించి వాళ్ళ జీవితాల్లో శ్రమకు కారణమైపోతున్నారు.
ఇక్కడ 10 రూపాయలు సంపాదిస్తాడు, 20 రూపాయలు ఖర్చు పెడుతున్నారు, అన్యాయం సొత్తు ఆశిస్తున్నారు. భక్తిలో అంటే నీతి నిజాయితీ వచ్చేది కాదది, అది అక్రమమైనటువంటి సంపాదన. అది దేవుని పిల్లలకు తగదు. ఎవరికైనా హెల్ప్ చేస్తావా, మంచిది బ్రదర్, కానీ మనం ఆశించకూడదు. ఇది మనం చేసిన దాన్ని ఏది కూడా ఆశించకూడదు, చేసినది ఏది చెప్పుకోకూడదు. ఈరోజు చాలామందికి అలవాటు, చేసిన దానికి ఆశిస్తారు, చేసిన దానికి చెప్పుకుంటారు. నేను చేయకపోయింటే, నేను పెట్టకపోయింటే, నేను ఈకపోయింటే, నేను ఉండకపోయింటే, నేను కదా చూపించిందా, నేను కదా చేసిందా. ఇవి దేవునికి నచ్చవు, దేవుని పిల్లలకి ఇవి తగవు. ఎందుకంటే ఇది ఎవరి లక్షణాలు ఇలాగో హెచ్చుగా మాట్లాడేదంటే సాతాను లక్షణం. నేను దేవుని కన్నా పైన ఉంటాను, ఇలాగ మాట్లాడే లక్షణాలు మనం మానుకోవాలి. క్రైస్తవ్యమా, ఆలోచన చేద్దాం. ఈరోజు భక్తిహీనతకు కారణాలు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ భక్తిహీనత ఏర్పడుతూ వచ్చిందో పాపము కారణమైపోతుంది. మళ్ళా విపరీతమైన పాపం. డబ్బు ఉండే కొద్దికి ఎట్టుంటానండి, పాపము, మోసము, దగ, అన్యాయం మీద ఇంకా ఇంకా చూస్తాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25 చూడండి ఆయన. ఇర్మియా గ్రంథం 5:25. 5:25. మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలుగు కలుగుకుండుటకు మీ పాపములే కారణం. మీ పాపములే కారణం అన్నాడు. ఈరోజు మన అంశమే కారణం అనే మాట మీద చదువుతున్నాం. మేలు కలగలేకపోవడానికి ఏం కారణం అంటే మన పాపాలే కారణం, శాపాలు కారణం, దోషాలు కారణం, అవినీతి కారణం, అబద్ధాల కారణం, మోసం కారణం, అక్రమం కారణం, అవిధేయత కారణం. ఏ కారణాల మధ్యలో నువ్వు కారకుడుగా కనిపిస్తున్నావు. మన జీవితానికి ఒక కారణం ఉంది. మానవుడా, కారణ జన్ముడు. నీ జన్మకు ఒక అర్థం ఉంది. అర్థం తెలియక వ్యర్థంగా బ్రతకొద్దు. క్రైస్తవ్యం ఆలోచన చేద్దాం. నువ్వు క్రైస్తవుడుకు నీకు ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని కాలదనుకోవద్దు. ఆ కారణం ద్వారా నువ్వు కలతలోకి వెళ్ళొద్దు. ఆ కారణం ద్వారా లోకంలో కలిసిపోవద్దు. జాగ్రత్తగా ఆలోచన చేయి. నీ సుఖాలకు కారణం, నీ సౌఖ్యానికి కారణం, నీ క్షేమానికి కారణం, నీ నెమ్మదికి కారణం, నీ ప్రేమకు కారణం ఏదో ఈ రాత్రి వేళ ఆలోచన చేయి. యోబు మేలు కలుగుటకు ఏమండి కారణం పాపము లేదు. యోబులే పాపం, నోటి మాటలో కూడా పాపమేమీ చేయలేదు. పాపము లేదు, పాపము చేయలేదు. యేసు ప్రభులో కూడా ఏ పాపమే లేదు, ఏ దోషమే లేదు, ఏ అవినీతి లేదు. నాలో పాపం ఉందో మీరెవరన్నా నేరస్థాపన చేయాల. యేసు ప్రభు కారణ జన్ముడు. ఎవరి కోసం తెలుసా? పాపుల కొరకే ప్రభునటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. పాపమెరుగని ఆయన మన కొరకు పాపిగా చేయబడిన వాడుగా ఎంచబడ్డాడు, గాయపరచబడ్డాడు, కొట్టబడ్డాడు, అవమానించబడ్డాడు, పిడిగుద్దులు గుద్దబడ్డాడు, ఉమివేయించుకున్నాడు. మన కొరకే సిలువలో తన రక్తాన్ని కార్చాడని. మనం పాపులయ్యగా, మనం దోషులవగా, మన అవిధేయులవగా, మనం అపవిత్రులవగా మన కొరకై యేసు ప్రభు యొక్క దేహం చేల్చగొట్టబడింది. దేవుని దేహమే రక్తమయమైపోయింది. పాపమెరుగన ఆయన ఎటువంటి శ్రమను అనుభవించాడు, ఎటువంటి కష్టాన్ని అనుభవించాడు, ఎటువంటి దుఃఖాన్ని అనుభవించాడు. నిష్కారణంగా యోబు సాతాను ద్వారా శ్రమను అనుభవించవలసి వచ్చింది. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, దేవుడు గ్రాంట్ అంటాడు, యోబు అనుభవించవలసి వచ్చింది. యోబు అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామానికే స్తుతి కలుగును గాక. ఆ స్తుతి యాగం చేస్తాడు. అమ్మా, ఈరోజు యేసు ప్రభు నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి నీ పాపాలు ఒప్పుకొని ప్రభుని స్తుతించు. తద్వారా నువ్వు పరలోక రాజ్యం పొందుతావు. నిన్ను రక్షించింది పరలోకంలో చేర్చాలని, నిన్ను రక్షించి మోక్షంలో ఉంచాలని, నిన్ను రక్షించి తనతో జీవించాలని. ఎందుకు పోగొట్టుకుంటావు? ఈ లోకంలోనే భోగాల్లోనే నువ్వు జీవిస్తూ నీకు నీవే హాని చేసుకుంటావు. నీ కారణం పాపాలైపోతున్నాయి, నీ మోసాలైపోతున్నాయి, నీ అవిధేయత అయిపోతుంది. వాటన్నిటి నుంచి విడిపించబడడానికి ప్రయత్నం చేయి. అంతా ఏది జరిగినా నా మేలు కొరకే అన్నాడు. కాబట్టి మనం మేలు అనుభవింప తగదా, కీడును అనుభవింప తగదా.
కారణం లేకుండా నిష్కారణముగా యోబు శ్రమల పాలయ్యాడు.